హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. నా లాగొచ్చి చవ్వలు ఎల్వి లాగండి. ప్లీజ్ అండి, కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్ పెట్టండి. ఇదేంటంటే ఇది నైట్ చేశాననమాట. మేగడ అని చెప్పాను కదండి, అది మేగడ, వెన్న వెన్న అంటారు. మేగడ తీసి వెన్న చేశాననమాట. అయితే ఇంకా దాన్ని నేను నైట్ కాగబెట్టలేదండి, టైం పడుతుందిలే అని చెప్పనేసి ఇంకా మార్నింగ్ అయితే లేచి కాగబెట్టాను. ఇది ఈ స్టవ్ మీదండి పెద్ద మంట వచ్చిందంటే బాగుందనమాట, త్వరగా అయిపోయింది. నేనైతే ఆశ్చర్యపోయాను. ఆల్మోస్ట్ 10 నిమిషాల కల్లా ఇది వచ్చేసింది అనమాట నెయ్యి అయితే. ఇంకా నేను తర్వాత దాంట్లో ఏంటంటే కొంచెం మెంతులు వేసాను, తర్వాత కరివేపాకు కూడా ఇలా వేసుకున్నాను అనమాట. తమలపాకు వేస్తాము అంటే అస్సలు కుదరట్లేదండి. తమలపాకు వేస్తే ఇంకా మంచి స్మెల్ వస్తుందంట. అయితే ఇది పిల్లల కోసం అండి. ఆల్మోస్ట్ నెల రోజుల నుంచి పిల్లలకైతే నెయ్యి లేదు. నేనేమంటే బయట నెయ్యి నాకు నచ్చదనమాట. అందుకనేసి నేను ఇంకా ఇంట్లో నెయ్యి ఉంటుంది కదండి, ఇంకా ఆ నెయ్యి ఇలా ప్రిపేర్ చేసుకుంటా, అదే పాలు తెచ్చుకుంటాను కదా. కానీ ఈసారి ఏంటంటే ఎక్కువ వచ్చేది, మేము పాలు తెచ్చుకోవడం తక్కువైపోయింది అనమాట. అందువల్ల కొంచెమే నెయ్యి వచ్చింది. ఇంక ఇది చూసారా, ఇదంతా పొంగిపోయిందండి. ఇంక ఇప్పుడైతే ఇదంతా క్లీన్ చేసేస్తాను. క్లీన్ చేసేసిన తర్వాత అయితే ఇదేంటంటే ఇప్పుడు డ్యూటీకి అయితే టైం అయిపోతుంది. ఇంకా వేడిగా ఉంది కదా, దీన్ని అయితే పైన పెట్టాను. మళ్ళీ మా చిన్నోడు కలిపెడుతూ ఉంటాడు. కొంచెం చల్లారిన తర్వాత వాడికి అందకుండా పైన పెట్టేస్తాను అనమాట. ఇదేంటంటే గుర్తు రావట్లేదు. పనగంటాకు అంటారు కదండి, ఆ ఆకు అనమాట. నేను పనగంటాకుని ఖచ్చితంగా ఇలా ఉడకబెడతాను. పోషకాలు పోతాయంటారు, కానీ ఎందుకో పనగంటాకు ఆ స్మెల్ పడదనమాట నాకు. ఇంకా పనగంటాకు అలాగే ఒకేసారి తాలింపుకి కూడా, తాలింపు అవన్నీ చేయాలి ఉడికిన తర్వాత. అన్నం కూడా అయితే కుక్కర్లో పెట్టేస్తానండి టైం లేక. ఇంకా తర్వాత దోశలు కూడా పోసేస్తున్నాను పిల్లలకైతే. ఇంకా ఇడ్లీ పెడదాం, ఎందుకో మరి లేట్ అయిపోయింది అనమాట ఈరోజు నాకు. లేచాను కానీ పని దగ్గరకు అయితే రాలేదనమాట. అందువల్ల ఏంటంటే బాగా లేట్ అయిపోయిందండి. అందువల్ల ఏంటంటే ఇంకిద్దో ఇలా దోశలు అవన్నీ పోసేస్తున్నాను అనమాట. ఇడ్లీ అంటే అంట్లు కూడా తోమలేదు నేను. ఇంక ఇడ్లీ పాత్ర కూడా కడగలేదు కాబట్టి ఇలాగా దోశలు అయితే పోస్తున్నాను అనమాట. ఇంకా దోశలు అవన్నీ పోసిన తర్వాత ఇంకా ఆకుకూర కూడా ఉడికిపోయిందండి. ఇదేంటంటే దీంట్లో కొంచెం అంత ఆయిల్ వేసి తాలింపు గింజలు కొంచెం ఒక్క తెల్లగడ్డ వేసారనమాట. ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు కానీ ఇంకా టైం లేక వేయలేదండి. ఇంకా ఇదొకటే, తెల్లగడ్డ ఒకటే వేసేసి ఇలా తాలింపు గింజలు వేసి, ఇంకా ఆకు ఉంది కదా, పనగంటాకు అంటారు కదా, అది కొంచెమే అనమాట. నేను ఇంక పిల్లలు కూడా తినరు ఇది, ఇంకా నేనే తినాలి. అయితే చాలా ఆకు ఉండింది కానీ నేను అక్కే పంపించింది. అదేంటంటే పండిపోయింది కొంచెం. అందువల్ల నేను ఇంకా దాన్ని అసలు సగం కాదు చాలా పంపించింది, కానీ నేను ఒలుచుకోవడానికి ఓపిక లేక అది అలాగే ఫ్రిడ్జ్ లో పెట్టాను. కొంచెం ఆకే ఉండింది, ఇంకా దాన్నే ఇలా చేస్తున్నాను అనమాట. అయితే ఈ ఆకు ఏంటంటే చాలా టేస్ట్ గా ఉంటుంది, కానీ యాక్చువల్గా ఉడకబెడితే దాంట్లో అన్ని కానీ ఇదేంటంటే స్మెల్ వస్తుందండి. ఆ స్మెల్ నాకు పడదు, అందుకనేసి నేను ఉడకబెడతాను అనమాట. దీన్ని మళ్ళీ వచ్చి చిర్రాకు అంటారు కదా, అదైతే డైరెక్ట్ గానే ఆయిల్లో వేసి వేస్తాను. కానీ ఇది మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో ఉడకబెట్టే ఇలా చేస్తారనమాట. అయితే భలే టేస్ట్ ఉంటుందండి చేసిన తర్వాత. చూడటానికి బాగాలేకపోయినా కానీ తినటానికి చాలా బాగుంటుంది అన్నమాట ఈ ఆకు అయితే. ఇంకా అలాగా పనగంటాకు తాలింపు అయితే కొంచెం ఉంటే కొంచెం అయితే ఇలా చేసుకొని నేను ఇంకేం చేసుకోలేదు. అదే క్యారేజ్ పెట్టుకుని రిటర్న్ అవుతున్నానండి. బస్సు అయితే ఎక్కేసాను అనమాట. ఇంకా అలాగా పిల్లలు ఏంటంటే ఇంట్లోనే ఉన్నారండి. మా పెద్దోడికేమో జ్వరం తగ్గలేదు, ఇంకా వాడికి ఏంటంటే టాబ్లెట్స్ డోస్ అయితే కంప్లీట్ అయింది. 3 డేస్ కంప్లీట్ అయిందండి. చూడాలి ఇంక తగ్గుతుందో లేదో, తగ్గపోతే బ్లడ్ టెస్ట్ కైనా తీసుకెళ్ళాలి. ఇంకా అలా అనమాట. నేను చూసారా డ్యూటీ నుంచి వచ్చాడు, మా పిల్లలు ఏం చేస్తున్నారంటే సైలెంట్ గా వెళ్తున్నాను అనమాట. ఇలాగ తీస్తూ ఉన్నాను. ఇల్లు చూసారా ఎలా చేసి పెట్టేశారు, ఇంకా నాకైతే సినిమానేనమాట. ఇంకా అలాగా వాళ్ళిద్దరైతే కనుక్కున్నారు ఏం చేస్తున్నారు చూద్దామనే లోపు నేనైతే పడుకుంటూ పోయానండి. ఓపిక అయితే అస్సలు ఉండట్లేదు. ఇంకోసారి వెళ్ళి అసలు యాక్చువల్గా వెళ్ళి పని చేసుకోవాలా అనుకుంటానా, కానీ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే డ్యూటీ చేసి ఇంటికి వచ్చేలేకి కాసేపు పడుకోవాలనిపిస్తుందండి. ఇంక ఇక్కడ ఏంటంటే మా పెద్దోడు మా వాడిని తీసుకెళ్లి కింద సైకిల్ తొక్కుంటారు. మన సరే ఇక్కడ పిల్లలందరూ తొక్కుంటున్నారు కదా, జాగ్రత్త నాన్న అని చెప్తున్నాను అనమాట.
ఇంకా పాప ఉంది కదా, పాప అయితే చిన్నోడిని భలే ఎత్తుకుంటదండి పాపము. ఇంకా అలాగ ఆడుకున్నారు వాళ్ళు. రండి మా ఇల్లు చూడండి ఎలా ఉందో, మా పిల్లలు ఎలా, మా వాడైతే ఇదంతా వంట రూమ్ లో ఉన్నాయండి పసుపు అని. ఇంకా ఇవి నేను లైటర్స్, చాకులు అవన్నీ పెట్టుకుంటా కదా, వీటితో వాడికి ఏం పని అండి, అన్ని కలిపెడతాడు అనమాట. ఇది నిన్న పార్సల్ వచ్చింది ఒకటి, దానిదైతే ఇలా చింపేసి దాని మీద పడుకొని ఉన్నాడు నేను వచ్చేటప్పటికి. అది షూట్ చేయడం వాళ్ళది, లేసేసి వచ్చేసాడు వాడు. ఇక్కడ చూసారా అటుకులు ఉంటాయి కదా, అటుకులు అయితే పడేసాడంట. ఇంకా చాలా ఉన్నాయి అనమాట, అవి తీసేసి ఇంకా ఒక్కరు అవి వదిలేసి మా వాడైతే దాన్ని తీసి పైన పెట్టేశాడు. మా పెద్దోడు చూసారా ఈ సోపులని ఇవన్నీ కూడా ఇలా పడేశాడు. ఇది నేనేంటంటే ఇక్కడ స్టవ్ దగ్గర ఒక దాంట్లోని ఇంకా పక్కనే ఉంటాయి కదా, అప్పుడే చాలా కత్తులు ఉన్నాయి, అవన్నీ తీసి పైన వేసేసాను. కొన్ని మాత్రమే కింద పెట్టుకున్నాను అంటే ఎందుకు యూజ్ కాకుండా అనేసి. అలాగే ఇవి కూడా కలిపెట్టేసాడండి వాడు. అలా చేస్తున్నాను. అప్పటికి మా పెద్దోడు చెప్పి, నువ్వు ఉండు నాన్న చిన్నోడు నేను తీసుకెళ్తానులే అంటే, లేదు మా నేను చూసుకుంటాలే వాడిని అని చెప్పని వాడిని ఉంచుకున్నాడు అనమాట. ఇక్కడ అన్నం కూడా చూసారా తినలేదు, ఇలా ఉంటదండి పిల్లలతోటి. ఇక్కడ మా వాడు ఏంటంటే వాటర్ కోసం వచ్చాడు, కింద ఆడుకోవడానికి వెళ్ళారు అనమాట. లోపలికి రాలే అసలు, ఆల్మోస్ట్ వాళ్ళు పిలుస్తున్నా కానీ తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళిపోయాడు. అలా చేస్తుంటాడు మా బొడ్డోడైతే. అంటే నేను మళ్ళీ లోపలికి పెట్టేసి తలుపేసేస్తానని చెప్పారు, వాడు భయం అనమాట. ఇంకా వాటర్ తాగేశారు, మళ్ళీ ఏంటంటే ఆడుకోవటానికి వెళ్ళారు. ఇంకా సైకిల్ అవి తొక్కుంటున్నారు కదా కింద, అయితే ఆడుకోవడానికి వెళ్ళేసి వాటర్ తాగేసి ఇంకా మరలా కూడా వచ్చేసి ఇంక వీళ్ళు ఏం చేస్తున్నారంటే గాలిపటాలని అవన్నీ కాగితాలు అవన్నీ చింపేస్తూ ఉన్నాడు. అయితే వీడైతే ఇదిగో ఇలా గాలిపటం ఏదో వాడు ప్రయోగం అయితే చేస్తున్నాడు. నేనేమంటే గాలిపటాలు అయితే అవాయిడ్ చేస్తాను అనమాట, అవాయిడ్ చేస్తాను మా పెద్దోడి దగ్గర నుంచి. ఇక్కడ చూసారా మేఘం అయితే భలే ఉంది, కానీ ఒక్క చినుకు వర్షం కూడా పడలేదు. ఇది ఏంటంటే మాకు సైడ్ ఏంటంటే అంత మేఘాలు లేవు, కానీ అటు వేరే సైడ్ అయితే మేఘాలు ఉన్నాయన్నమాట. నల్లగా భలే ఉన్నాయండి, అక్కడ భలే వర్షం పడేలాగా ఉందని పడి ఉంటది కూడా, అంత మేఘాలు ఉన్నాయి. నేను చూసారా ఇంకా ఇల్లు అయితే చిమ్మలేదండి, లేజీ అంటే చెమటలు పోస్తున్నా, ఒక ఉబ్బేసి వస్తుంది. ఇంకా పని స్టార్ట్ చేద్దామంటే తడిచిపోతున్నాను అనమాట చెమటలకి, కానీ స్టార్ట్ చేయాలి. ఇక్కడ చూసారా అంట్లన్నీ చూసారా ఎన్ని ఉన్నాయో. ఈ అంట్లన్నీ అయితే నేను ఆ గ్లాసులు ఇవన్నీ గిన్నెలు కూడా, అంటే గ్లాసులు అంతకపోయేసరికి గిన్నెలు స్పూన్లు అన్నీ అనమాట, అన్ని ఇలా కలిపెట్టి చూసారా ఎన్ని అంట్లు. ఇన్ని ఎక్స్ట్రా పనులు అయితే నాకు ఉంటాయి అనమాట. పిల్లల దగ్గర నుంచి చేస్తాం, చేయాలి కదా, తప్పదు కదా. ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ చూసారా సోపులు కూడా అండి, ఇవి కూడా తెచ్చి ఇవన్నీ నేను అనుకున్నాను అదేంటంటే బుట్టలో పెట్టినప్పుడేమో అంత కదిలేదు కదా వాడు, ఇవి కింద పెట్టాను నేను. ఎందుకంటే ఆ బుట్ట విరిగిపోతుంది అనమాట వెయిట్ కి, అందువల్ల నేను అంటే ఎర్రగడ్డల బుట్ట ఉంటది కదా అదనమాట, అందువల్ల దాంట్లో తీసేస్తాను. ఇక్కడ చూసారా ఎంత చెత్త ఉందో, తినేసి ఇంకెట్టే పడేసారండి వీళ్ళు. తర్వాత నేను ఏంటంటే పిల్లలు ఇక్కడే పడుకుంటారనమాట. హాల్ వరకు అయితే ఇంకా ఇలాగా మొత్తం అయితే తుడిచేసుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలు అక్కడ పడుకొని బొల్లాడుతూ ఉంటారు, అటు ఇటు దొల్లుతూ పడుకుంటారండి. అందువల్ల నేను ఏంటంటే ఇలాగా హాల్ మొత్తం అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఇంకా అయితే ఇంత నీట్గా అయితే పెట్టేసాను ఇల్లు అయితే. తర్వాత అంట్లు ఉన్నాయండి, అంట్లు అయితే చాలా ఉన్నాయన్నమాట. నిన్న నేను తోమలేదు కదండి, నైట్ కూడా తోమలేదు అనమాట నేను. అందువల్ల ఏంటంటే అంట్లు అయితే చాలా ఉన్నాయి, ఇంకా వాటిని కూడా తోమేస్తాంలే అని చెప్పారు. ఓపిక అయితే అసలు లేదండి, ఎంతసేపు ఓపిక లేదు లేదు అని అంటారని అనుకోవచ్చేమో మీరు. దానిమ్మ గింజలు చూసారా అవి ఒలిచి పెడితే వాళ్ళు అస్సలు తినలేదు అనమాట, అలాగే ఉన్నాయి. నేను నిన్న ఏంటంటే స్నాక్స్ ఏమి ఇవ్వలేదు వాళ్ళకి, ఇవే తినండి అని ఒలిచి పెడితే కొంచెం కూడా తినలేదు అనమాట. అలా చేస్తుంటారంటే పిల్లలు అయితే. నాకేంటంటే వీళ్ళు స్కూల్కి వెళ్తేనే బెస్ట్ అనమాట. నా కొడుకు పెద్దోడు కూడా స్కూల్కి బాక్స్ పంపిస్తే ఇంకా నీట్గా తినేసి వస్తాడు. ఇంక ఇంట్లో ఉంటే నేను ఇంకెట్లా జాబుకు పోవాలి కదండి, తప్పదు కదా. ఇంకా అలాగ చేస్తూ ఉంటాడనమాట మా పెద్దోడైతే. అందుకనేసి నేనైతే వాడు స్కూల్ ఉంటేనే బాగుండు అనుకుంటాను. ఇంకా ఇలా అయితే అంట్లయితే తోమేస్తూ ఉన్నానండి. ఈ అంట్లన్నీ అయిపోయిన తర్వాత ఇంకా చపాతీ చేద్దామంటే ఎందుకో వచ్చినప్పటి నుంచి ఇంకా లేజీ అయిపోతున్నా అనమాట. చపాతీ పిండి కూడా వచ్చేసింది, ఇంకా అసలు కుదరట్లేదు చేయాలంటే. అది కూడా కాదులేండి, నేను చపాతీలోకి మా పెద్దోడు ఎగ్ కర్రీ బాగా తింటాడు పాపం, వాడికి ఇష్టం అనమాట ఎగ్ కర్రీ చికెన్ కర్రీ అలాగా. ఇంకా జ్వరం కదా, ఇంకా అవన్నీ నేనేంటంటే ఇంకా స్టాప్ చేస్తానమాట. జ్వరం తగ్గినా కానీ ఒక 4-5 రోజుల దాకా పెట్టను వాడికి. ఇంకా అందుకనేసి ఆల్రెడీ ఎగ్స్ తెచ్చాను, కానీ ఇంకా వాడికైతే పెట్టను అనమాట. ఇంకా అలాగా చూసారా ఈ అంట్లు
ఎన్ని ఉన్నాయో చూసారా అలాగా. ఇంకా ఏదో ఈ అంట్లు తోమేసాను, కానీ దబర్లా ఉన్నాయి కదండి, అవి అయితే తోమలేదనమాట. ఓపిక లేక ఇంకా అవి షింక్లోనే ఉండిపోయినాయి. మార్నింగే తోమేస్తాంలే అని చెప్పని ఇంకా కామ్గా అయితే అయిపోయానమాట. పిల్లలైతే ఆల్మోస్ట్ ఆల్ కింద మరలా నేను వాటర్కి వెళ్ళాను, వాటర్ అయిపోయినాయి కదా, ఇంకా 2 క్యాన్లు తెస్తాంలే అని చెప్పని వాటర్కి వెళ్ళానండి. వాటర్కి వెళ్ళేటప్పటికి ఆ ఇంకా కింద వేరే పిల్లలు వచ్చారనమాట. వచ్చేసరికి ఇంకా వాళ్ళతో ఆడుతూ ఉన్నారండి. ఇంకా ఈ పిల్లలు ఏంటంటే వీడికి వాటర్ తాగడానికి వచ్చారు. సరే చిన్నవాడు దోశలు తింటారు కావాలని చెప్పని ఒక దోశ అయితే పోసాను. ఒక దోశ పోసిన తర్వాత గ్యాస్ అయితే అయిపోయిందనమాట. ఇంకొక సిలిండర్ ఉండిందిలేండి. నేను ఎప్పుడు కూడా సిలిండర్ ఏంటంటే ఒకటి ఫామ్లోనే ఉంచుకుంటాను, పిల్లలు ఉంటారు కదా అందుకనేసి. ఇప్పుడు అయిపోయింది కదా, ఈ మంత్ అయితే బుక్ చేయలేనులేండి. ఇంకా నెక్స్ట్ అంటే ఆగస్టులో బుక్ చేస్తానన్నమాట. ఎందుకంటే ఇంకా మనీ కూడా సరిపోవండి. ఇప్పుడు ఈ మనీ వచ్చినా కానీ రెంట్ కట్టుకోవాలి. ఇంకా తర్వాత వచ్చి పొదుపు కడుతున్నానండి, వాటికి 4000 ఎగిరిపోతాయి. ఇంకా అలాగనమాట. తర్వాత ఈ స్టవ్ కూడా నేను ఈఎంఐ కడుతున్నాను. ఈఎంఐ వచ్చి 900 అనమాట. 9 months అండి. అలాగా వీటన్నిటికైతే డబ్బులు అయితే ఇంకా ఎగిరిపోతాయి. అందువల్ల ఏంటంటే ఇంకా నేను అంతగా కట్టలేను, అదే గ్యాస్ అయితే బుక్ చేయలేను అనమాట. ఇంకేంటంటే ఆగస్టులోనే ఒకేసారి బుక్ చేస్తాను. నేను ఏంటంటే పిల్లల కోసమండి అన్ని ఖర్చులన్నీ చూసుకొని, అదే కదా చెప్పేది, బాధ్యతగా ఉన్నామంటే మనకి ఎటువంటి చెడు ఆలోచనలు రావన్నమాట. మనము బాధ్యతలన్నీ వదిలేసామంటే కాముగా కూర్చొని ఇంకా పాముగా ఉన్నామంటే ఏమి బాధ్యతలు లేకుండా వచ్చినట్టు తింటూ ఇంకా అలా బాధ్యతలు లేకుండా ఉంటే చెడ్డ ఆలోచనలన్నీ వస్తాయన్నమాట. ఒక్కసారి బాధ్యతలో అయ్యో నా పిల్లకాయలు చదివేలాగా, పిల్లలకి ఏం తిండి పెట్టాలి, పిల్లలు ఏం తినట్లేదే అంటే పిల్లలకి సరైన తిండి లేదే, వాళ్ళకి ఏం తేవాలి, ఇంకా మనము అలాగా ఇటువంటి బాధ్యతలు ఉంటే మళ్ళీ పిల్లలకి ఏమన్నా తీసుకోవాలి. ఇటువంటి బాధ్యతలు ఉన్న మగవాళ్ళు అయితే, ఎవరైనా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా వీళ్ళకైతే ఏంటంటే ఇంకా ఇంటి పనులు వీటితోటి సరిపోతుంది. ఇటువంటి బాధ్యతలు లేని ఏంటంటే చెడుగానే ఆలోచిస్తారండి. నా ఒపీనియన్ అయితే అదంటే చెడు ప్రవర్తనలు అంటే అందరూ కాదు, ఆలోచించకపోయినా అట్లా వెళ్ళరు. కానీ నేను చెప్తున్న మగవాళ్ళు మెయిన్ అండి, ఆడవాళ్ళు తీసేసినా కానీ మగవాళ్ళు బాధ్యతగా ఉన్నారంటే ఎటువంటి తప్పుడు మార్గంలో వెళ్ళరనమాట. ఇంకా అలాగా ఇటువంటి ఆలోచనలు చేయకే తప్పుడు మార్గంలో కూడా కొంతమంది బాధ్యత లేని మగవాళ్ళు అయితే వెళ్తున్నారండి. ఇది మాత్రం పక్కా నేను చెప్తానమాట. ఇంకా అయితే నెయ్యి ఏంటంటే 3 తీసుకున్నాను కదా, వీటిలంతా పడుతుంది అనుకుంటే దీంట్లో తీరా చూస్తే ఆ ఒక్క దాంట్లో సరిపోయింది అనమాట. ఇది నాకు తెలిసినంత వరకు 1/2 కిలో ఉంటుందా, 1/2 కిలో 1/4 కిలో కన్నా పైన ఉంటుంది అనుకుంటున్నా, అంటే 1/4 కిలో కన్నా పైన ఉంటుందేమో అనుకుంటున్నాను అనమాట. ఈ వెడల్పు గిన్నె కదండి, దీంట్లో ఏమో చాలా వచ్చిందేమో అనుకున్నాను, తీరా చూస్తే కొంచెమే వచ్చింది అనమాట నెయ్యి. నేను ఎక్కువ పాలు కూడా తెచ్చుకోలేదు కదండి ఈసారి, అందువల్ల నాకు లేకపోతే ఈ 3 గిన్నెలు నిండిపోయేది అనమాట, నెయ్యి అంత ఎక్కువ వస్తుంది నాకు. ఇంకా అలా అనమాట. ఇలాగైతే నెయ్యి అయితే ఇంత వచ్చిందండి నాకు. గ్రేట్ కదా, మన ఇంట్లో మనం చేసుకొని మన పిల్లలకి పెట్టుకుంటున్నామంటే. ఇంకా అలా అనమాట. ఇదేనండి నా లాగ్. ఇప్పటికైనా తప్పు చేసిన మగలు బాధ్యతకైనా ఉండండి, పిల్లల్ని బాగా చూసుకోండి. ఇది నా సజెషన్ అనమాట. వీడియో చూసినప్పుడు థ్యాంక్ యూ సో